ఫ్రూట్స్ తిననని మారం చేసే పిల్లలు ప్రతి ఇంట్లోనే ఉంటారు. అలాంటి వాళ్ళతోటి కూడా ఫ్రూట్స్ తినిపించాలంటే ఫ్రూట్ కస్టర్డ్ ఒక్కటే మార్గం అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని చాలా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక బౌల్‌లోకి 1/2 లీటర్ పాలు తీసుకొని పాలని మీడియం ఫ్లేమ్‌లో మరిగించండి. ఇవి మరిగేలోపు ఒక కప్పు పాలు సెపరేట్ చేసుకొని ఈ పాలల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ మీకు ఏ సూపర్ మార్కెట్‌లో అయినా చాలా ఈజీగా దొరికేస్తుంది. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పాలలో కలిసిపోయేట్టు ఈ విధంగా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా మరుగుతున్న పాలల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార యాడ్ చేసుకోండి. పంచదార స్వీట్నెస్ అనేది 2 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది 1/2 లీటర్ పాలల్లోకి. మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం 2 స్పూన్సే సరిపోతుంది. ఈ పంచదార అంతా కూడా ఇలా పాలల్లో కలిసిపోయేట్టు కలిపేసుకుని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా విస్కర్ తోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు డైరెక్ట్గా పోసేసారనుకోండి అంతా కూడా ఒకే దగ్గర ఉండకట్టేస్తుంది. అలా కాకుండా ఇలా విస్కర్ తోటి కలుపుకుంటూ పోసుకున్నారంటే చక్కగా అంతా కూడా పాలలో మిక్స్ అయిపోయి ఈ విధంగా క్రీమీగా వస్తుంది. ఇది ఉడకటానికి కూడా పెద్దగా టైం పట్టదండి. 3 to 4 మినిట్స్లోనే చిక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా పక్కన పెట్టేసి వదిలేసి ఊరుకున్నారనుకోండి చల్లారిపోతుందని పైన తెట్టులాగా కట్టేస్తుంది. అలా కాకుండా మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టేసుకోండి. ఇది చల్లారేలోపు మీకు అవైలబుల్ ఉన్న మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఫ్రూట్స్ ఇవే యాడ్ చేయాలని ఏం లేదండి. మనకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీరు దాంట్లో గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఇట్లా పోమోగ్రానైట్ సీడ్స్ కలర్ఫుల్గా కనిపించే యాడ్ చేశారనుకోండి ఇంకా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కస్టర్డ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకొని ఒక్కొక్క కప్ చొప్పున యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ కూడా ఈవెన్గా తెలుస్తాయి అన్నమాట. తినేటప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్లేవర్స్ కూడా మనకి ఈవెన్గా తెలుస్తాయి. ఇలా చక్కగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది చల్లగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నారంటే చల్లగా ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్య పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్కి, కూల్ డ్రింక్స్కి అట్రాక్ట్ అవుతున్నారు కదా, అలాంటి వాటి నుంచి అవాయిడ్ చేయడానికి కూడా ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మీ నేటివ్ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.